నెక్స్ట్ అండి 5th పంచ్ బూస్టింగ్ ఎవరికి ఈరోజు కానీ రేపు కానీ 5th లిస్ట్ వస్తుంది అంటున్నారండి. ఈరోజు ఇంకేమొచ్చింది రేపు సోమవారం అంటున్నారు. సోమవారం నాడు మరి ఎంపీ సంబంధించి కానీ ఎమ్మెల్యేలకు సంబంధించిన కానీ 5th లిస్ట్ వస్తుంది అంటున్నారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా బేస్ చేసుకొని ఎక్కువగా ఎన్ని లిస్టులు ఉంటాయంట? గిద్దలూరు, కందుకూరు ఈ లిస్టులు ఉంటాయి మొత్తానికి వీళ్ళందరూ. రాజ్ కుమార్ ఉన్నాడా? రాజ్ కుమార్ వస్తాడు సార్. మళ్ళీ బాలినేని కూడా పిలిచినట్టు తెలుస్తుందండి. ఎందుకు వీళ్ళందరినీ అక్కడే రూమ్లు ఇచ్చేసి ఆడే కొనుక్కోమంటే ఆడే ఉండి ఆడే తిని ఆడే ఉంటారు కదా శుభ్రంగా. ఒంగోలు ఎంపీగా సత్యనారాయణ రెడ్డి ఎవరో పేరు ఆయన బిజినెస్ ఉన్నాయని ఆయన తీసుకొచ్చినట్లున్నారు. వస్తుంటారు అన్నీ వస్తుంటారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మార్కాపురంలో ఆయన ఏదో బిజినెస్ ఇది ఉన్నట్లుంది. తీసుకొచ్చి ఇక్కడ అడిగారంట బాలినేని, మళ్ళీ దాని మీద ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మొత్తానికి మా గుంటనైతే అవుట్. వచ్చాడా రాజ్ కుమార్? వచ్చాడా? రైట్, ఓకే. నెక్స్ట్ తీసుకుందాం టాపిక్. లిస్ట్ రాలేదు కదా. అవునన్నా. వాన్పిక్ అక్రమాలు కోర్టుల్లో వాయిదాలు, దీని మీద వాన్పిక్ వాడరేవు నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్. వాన్పిక్ అని అంటే అందరికీ తెలుసు. వాన్పిక్ రసాల్ ఖైమా అని ఒక పెద్ద ఒక దేశం, దాంట్లో ఆ కంపెనీ. నిమ్మగడ్డ ప్రసాదు, ఇది అందరికీ తెలిసిన అంశమే. వాన్పిక్ పేరుతోటి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 20,000 ఎకరాల పైన ప్రొక్యూర్ చేశారు. అది కూడా అతి తక్కువ ధరకి దాన్ని మొత్తాన్ని స్వీకరించారు. దానిపైన ఆ రోజు సిబిఐ కేసులు నమోదు చేస్తే క్విట్ ప్రోకో కింద భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు లబ్ధి చేకూర్చి, ఆ రోజు నిమ్మగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ పెద్ద భూదోపిడీ జరిగిందనేటువంటిది తేల్చింది. తర్వాత కాలం గడిచిపోతూ ఉంటుంది కదా, జనం మర్చిపోతూ ఉంటారు దాన్ని. క్రమేపీ అట్లా జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కోర్టుల్లో దాన్ని ఆ కేసుని మొత్తానికి ఎక్కడ ఏమి మాయ చేశారో తెలియదు, కానీ దానికి చిన్నగా దాని సివియారిటీని తగ్గించారు. ఇప్పుడు అది మళ్ళా సుప్రీంకోర్టుకు వెళ్ళటం, దాన్ని సుప్రీంకోర్టు పట్టుబట్టడం, ఈడీ దాంట్లో అవినీతి జరిగిందని చెప్పటం, ఇది మళ్ళీ అదొక పెద్ద వివాదం జరుగుతూ వస్తుంది. 2019లో రసాల్ ఖైమా వాళ్ళు నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తే ఇక్కడి నుంచి ఏపీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు 22 మంది ప్రధానమంత్రి గారి దగ్గర పోయి తలుపులు తట్టి ఆయన్ని అత్యవసరంగా దేశం తీసుకురండి అని చెప్పిన లెటర్లు ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే. మరి దాన్ని ఏమంటారు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళ మధ్య బంధం ఉంది, అనుబంధం ఉంది, వాళ్ళిద్దరు వ్యాపార బంధం ఉందని చెప్పడానికి ఎందుకంటే ఇంకేమో నిదర్శనం కావాలి. మరి నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వ్యక్తి అంత పెద్ద స్కామ్ని ఎలా ఆపరేట్ చేశారు అనేది అదే కదా. నాగార్జునకి వారికి మళ్ళీ లింక్స్ అని పెద్ద హిస్టరీలు. ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే సార్ సురేష్ గారిని చెప్పండి. సురేష్ గారు, ఏంటండి మొత్తానికి వాన్పిక్, రసాల్ ఖైమా, నిమ్మగడ్డ ప్రసాద్, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి? వంశీ గారు, అంటే ఇది 2008లో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ఇది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కూడా కాదు, ఓన్లీ వైఎస్ గారి కుమారుడు మాత్రమే. అప్పుడు 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఇది అంటే ఈ రసాయల్ ఖైమా అంటే వాన్పిక్కి సంబంధించిన ఎంఓయూలో కన్సెషన్ అగ్రిమెంట్ అంటారు వంశీ గారు. కన్సెషన్ అగ్రిమెంట్లో వాళ్ళకి అవ్యాజమైన అంటే బెనిఫిట్స్ అనండి, లేకపోతే కన్సెషన్ అనండి, లేకపోతే ఇంకొక రూపంలో అన్డ్యూ ఫేవర్ అనండి, మొత్తం మీద వాళ్ళకి చేకూర్చారు. ఎందుకు చేకూర్చారంటే అప్పటి వైఎస్ గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో క్విట్ ప్రోకోలో మీరు అన్నట్టుగా పెట్టుబడులు పెట్టినందుకు గాను ఈ రకంగా ఇచ్చారు, కాబట్టి మీరు కేసు నమోదు చేయండి సిబిఐని డైరెక్ట్ చేశారు. సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశారు. దాని మీద ఈడీ ఎంటర్ అయింది. సో ఈడీ ఎంటర్ అయ్యి ముందు 1416 ఎకరాలు, తర్వాత 11,804 ఎకరాలు, మొత్తం మీద 13,220 ఎకరాలని అటాచ్మెంట్ చేసింది వంశీగా. 13,220 ఎకరాలు అటాచ్మెంట్. వాస్తవంగా వైఎస్ గారు ఉన్నప్పుడు ఏంటంటే 28,000 ఎకరాలు ఫస్ట్ ఇవ్వాలనుకున్నారు. తర్వాత ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు ఇద్దరు కూడా 18,878 ఎకరాలు మీరు సేకరించారని చెప్పారు. అందులో ప్రభుత్వ భూమి ఉంది, అసైన్మెంట్ భూమి ఉంది, ప్రైవేట్ భూమి ఉంది, మొత్తం మీద ఆ రకంగా. కానీ మొత్తం మీద 13,220 ఎకరాలు సేకరణ జరిగింది.
సరే ఇది ఆ నుంచి కోర్టుకి వెళ్ళటం, కోర్టు వాళ్ళు విచారణ జరపడం, ఇవన్నీ జరపడం నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ ఎంఓఏని రద్దు చేసుకుంటున్నాము అని చెప్పి ఆ ఆర్డర్ని ఎంఓఏని రద్దు ఎందుకంటే అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదంట వంశీ గారు. అసలు కీలకమైన అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేదు. వాస్తవంగా ఇది ఏంటంటే గవర్నమెంట్ రసాయిల్ ఖైమా అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒక దేశమైన రసాయిల్ ఖైమా ప్లస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యలో ఎంఓయు. కానీ ఈ మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు వాళ్ళకి రసాయిల్ ఖైమా వాళ్ళు మా ప్రతినిధి అని చెప్పి దీంట్లో దానికి ఇన్వాల్వ్ చేశారు. ఇక ఆ రకంగా ఆ డబ్బులు పంపిణీ వంశీ గారు నేను 2008లో నేను అక్కడ ప్రకాశం జిల్లాలో స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నాను. అప్పుడు నేను చూశాను, ప్రత్యక్షంగా చూశాను. ఏంటంటే న్యూస్ కవరేజ్కి వెళ్ళినప్పుడు డబ్బులు మీకు యాక్చువల్గా మీరు చెప్పినట్టే 83,000 రూపాయల వరకు కూడా ఎకరానికి కొన్ని ల్యాండ్స్కి 1,11,000 చేశారు. తర్వాత గుడ్ విల్ కింద కొంత అమౌంట్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే ల్యాండ్ సేకరణకు సంబంధించి ఎవరికైనా కానీ చెక్కుల రూపంలో ఇస్తే ఎవరికి ఎంత అందిందని చూస్తాం. బ్యాగుల్లో డబ్బులు తెచ్చారు, కట్టలు తెచ్చి ఈ కట్టలు పంపిణీ చేయడాన్ని నేను దానికి అప్పట్లో వార్తలు కూడా రాశాను వంశీ గారు. అప్పుడు నేను ప్రకాశం జిల్లాలో ఆ రకంగా ప్రత్యక్షంగా నేను చూశాను. బాగా గుర్తుండిద్ది. అప్పుడు ఆ ల్యాండ్ ప్రొక్యూర్ చేసినటువంటి ఒక విఆర్ఓ, ఆ విఆర్ఓ దాదాపు కొన్ని కోట్లు సంపాదించాడు. దాని మీద కూడా కథనాలు వచ్చినాయి. అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా దాని మీద తీవ్రమైనటువంటి అభియోగాలు ఎదుర్కొన్నారు. అప్పుడు చీరాల అప్పుడు ఎంపీటీసీనే మొత్తం జడ్పీటీసీని ఎమ్మెల్యే అయినట్లేడు. ఆమంచి కృష్ణమోహన్ గారి మీద కూడా అప్పుడు ఆరోపణలు ఇవన్నీ ఎలిగేషన్స్ వచ్చినాయి. అవునండి, ఆయన చూసారా. సో అక్కడ నుంచి ఏం చేశారు ఈడీ వాళ్ళు మన అదే ట్రిబ్యునల్ ఉంటే ట్రిబ్యునల్కి వెళ్తే మన వ్యాన్పిక్ వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్తే ట్రిబ్యునల్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సరే ఈడీ ఆర్డర్ కరెక్ట్ కాదన్నారు. ఎందుకు కరెక్ట్ కాదన్నారు? ఇది గవర్నమెంట్ అనే చెప్పారు. ఇప్పుడు వ్యాన్పిక్ నిమ్మగడ్డ గారిది అనలేదు, గవర్నమెంట్ అన్నారు. తర్వాత హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా అటాచ్మెంట్ 855 ఎకరాలు రిలీజ్ చేయమంటే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అది ఒక విషయం. అయితే ఇంకొక వైపు వంశీ గారు ఇప్పుడు యాక్చువల్గా యనమల రామకృష్ణుడు గారు వచ్చినప్పుడు తెలుగుదేశం వచ్చినప్పుడు ఏం చేశారంటే అసలు మేము ఈ ల్యాండ్ మొత్తం కూడా వెనక్కి తీసుకుంటా అన్నారు. కానీ ఆ ప్రక్రియ ముందుకు పడలేదు. ఎందుకంటే కోర్టుల్లో కేసులు ఉన్న నేపథ్యంలో అది ముందుకు పడలేదు. కానీ ఏదైతే ఈడీ లెటర్లు రాసింది ఎవరికి, గుంటూరు కలెక్టర్కి, ప్రకాశం జిల్లా కలెక్టర్లకి, ఇప్పుడు ఏదైతే అటాచ్మెంట్లో ఉందో ఆ అటాచ్మెంట్ ఆక్రమణలకు అయిపోతుంది, ఇతరత్రా వెళ్ళిపోతుంది, కాబట్టి మీరు దాన్ని కాపాడండి అని. కానీ అది ఎంతవరకు కాపాడారు, దాని స్పందన లేదు. ఇంకొకటి ఏంటంటే ఆరోపణలు ఏంటంటే నిమ్మగడ్డ గారు కొంత ల్యాండ్ను అమ్మేశారంట వంశీ గారు. 12.5 లక్షలకి ఎకరా లెక్క. వాస్తవంగా ఇచ్చింది 83,000, ఇంకొక ఎక్కడి చోట 1,11,000 ఇచ్చారు. కానీ 12.5 లక్షల లెక్క కొన్ని కంపెనీలకి ల్యాండ్స్ అమ్మారని చెప్పి వచ్చాయి. అట్లా మరి అలా అమ్మవచ్చా అమ్మకూడదా, ఏ రకంగా ఏంటి అనే దాని మీద అది పెద్ద వివాదమైన అంశం. మరి అమ్మారా, ఎంత అమ్మారు, ఏంటి అనేది ప్రభుత్వం అన్నప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి ఎక్కడ ఎంత ఉంది, ఏముంది అనేది చూడాలి. మరి గవర్నమెంటే దాన్ని పట్టించుకోవట్లేదు, అదొకటి. ఇక సిబిఐ కోర్టులో ఇప్పటికే 361 వాయిదాలు పడ్డాయి. అంటే ఆ రకంగా ఆ కేసు కొలిక్కి రావట్లేదు. ఇంకోవైపు ఈడీ సుప్రీంకోర్టులో కేసుల విచారణలు దాని చుట్టే ఇది నడుస్తూ ఉంది. అసలు వాస్తవంగా ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఈ ముందు 28,000 ఎకరాలు, తర్వాత 18,875 ఎకరాలు, తర్వాత 13,220 ఎకరాలు అటాచ్మెంటు. అసలు ఇప్పుడు వాస్తవంగా వ్యాన్పిక్ దగ్గర ఎంత ఉంది? మన సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక ఆర్డర్ ఇచ్చింది వంశీ గారు. ఏమనంటే యథాతథ స్థితి కొనసాగించండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి వాయిదాలు వేశారు. నేను 6వ తారీఖు వాస్తవంగా వాయిదా ఉంది. 6వ తారీఖు శనివారం కాబట్టి అది మళ్ళీ రాలేదు. మళ్ళీ ఈడీ వేసిన దాని మీదనే జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు విచారణకు వస్తుంది. కానీ యథాతథ స్థితి అన్నారు. కానీ వాస్తవంగా ఎంత ల్యాండ్ ఇప్పుడు అది సేకరించిన దాంట్లో ఎంత ఉంది, ఎంత అమ్మేశారు, ఎంత ఎవరి దగ్గర ఉంది, తర్వాత వేరే వాళ్ళు ఆక్రమించుకుంటా అన్నారు. మరి ఎవరు ఆక్రమించుకున్నారు ఏంటి అనే స్థితి ఎవరికి కూడా తెలియదు. సో ఆ రకంగానే మీరు చెప్పినట్టుగా సెర్బియా వెళ్ళారు. 2019లో సెర్బియా వెళ్ళినప్పుడు అక్కడ నిమ్మగడ్డ గారిని రసాయిల్ ఖైమా వాళ్ళు ఇచ్చిన దాని మీదనే ఆయన అక్కడ అదుపులోకి తీసుకోవడం. యాక్చువల్గా ఎందుకు తెలిసిందంటే సిబిఐ వాళ్ళు విచారణకు రాలేదంటే నిమ్మగడ్డ గారి తరఫున అడ్వకేట్ కోర్టుకు చెప్పారు వంశీ గారు. ఏంటంటే అక్కడ ఆపారు, అక్కడ మరి అరెస్ట్ చేశారు, బెల్గ్రేడ్లో అరెస్ట్ చేశారు. అయితే విడుదల చేశారు కానీ మరి అక్కడికి దేశ వదిలి రావద్దు అని చెప్పన్నారని సిబిఐ కోర్టుకు తెలియజేశారు. ఆ రకంగా ఆ విషయం తెలిసింది. ఇక మరి తర్వాత మీరు చెప్పినట్టు ఎంపీలు మొత్తానికి ఆయన వచ్చారు. కానీ ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడా అసలు తేలకపోవడం, 10 ఏళ్ళు అయినాక తేలకపోవడంతో అసలు ఎంత భూమి ఉంది, ఎంత అమ్మేశారు, ఏంటి అని తేలకపోవడం ఇందులో ప్రధాన అంశం వంశీ గారు. ఓకే, నెక్స్ట్ కూడా రైట్ సురేష్ గారు. మరి చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది. ఇది
ఎందుకనంటే అది ఆ సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 20,000 ఎకరాలు భూమి అంటే చాలా వాల్యూ. మరి దాన్ని ఇప్పుడు మరి వాళ్ళు వెనక్కిస్తారా వీళ్ళు వెనక్కిస్తారా తెలియదు, కానీ దాన్ని అయితే కేసుని చిన్నగా నీరు గారుస్తూ ఆ క్రైమ్ సీరియస్నెస్ని తగ్గిస్తూ బ్యాక్ అండ్ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు మర్డర్ చేసిన తర్వాత ఫస్ట్ ఉన్నటువంటి ఆ క్రైమ్ సీన్లో దొరికినటువంటి ఆధారాలు లేదా అప్పుడు ఉన్నటువంటి అంశాలు చిన్నగా విట్నెస్లు ఎవరు ఉంటే వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. తర్వాత సాక్ష్యాలు ఎవరన్నా చూసి చెప్పేటువంటి వాళ్ళు భయపడి ఆగిపోతూ ఉంటారు, లేదా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆఫీసర్స్ మారిపోతూ ఉంటారు. ఇవన్నీ జరిగిపోయేటప్పుడు చివరికి ఏమైంది, కేసుకి అసలు ఏదైతే అసలు ఉన్నాల్సినంత తగ్గిపోతుంటుంది అనమాట. అట్లాగే వాన్ పిక్లో కూడా అలా 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 జరుగుతూ వచ్చి అలా 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 పందారం చేసుకొని అలా 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 పంచుకొని తినడానికి ఎవరికి వాళ్ళు ముక్కలు ముక్కలుగా జనం సొమ్ముని వేసేయడానికి రెడీ అయ్యారు. అది అంటరానితనం అంటే. అది పెత్తందారులకి పేదలకి జరుగుతున్నటువంటిది అన్యాయం ఏంటంటే అది నిజాలని అబద్ధాలని నిజాలుగా చిత్రీకరించడంలో కొంతమంది వ్యక్తులకి పిహెచ్డీలు ఇచ్చి పారేయచ్చండి. సురేష్ గారు జబ్బయ్యారు. కానీ వంశీ గారు అసలు విషయం ఏంటంటే దీని ఒప్పందం ఏంటి, ఓడరేవు నిజాంపట్నం పోర్టులు అంటే 2 పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్. ఇప్పుడు అది లేదు, అసలు అది లేదు కదండి, అసలు ఎంత వెళ్ళిపోయింది. వేరే వాళ్ళకి అమ్ముకోవడం ఇవన్నీ చేసుకోవడం, మాకు ల్యాండ్స్ మన ఈడీ అటాచ్మెంట్ నుంచి రిలీజ్ చేయండి మేము ఏం చేస్తాను, ఈ 2 కాన్సెప్ట్ అనేది అసలు వెనక్కి వెళ్ళిపోయింది వంశీ గారు. అసలు మెయిన్ ఎంఓయూ ఉద్దేశం అది కదా వంశీ గారు. నెక్స్ట్ కూడా